హాయ్ రేణు. హలో. ఎలా ఉన్నావు? బాగున్నాను. మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? నువ్వు దూరమైన తర్వాత నాలో నేను లేను. నేను చేసింది ఎంతవరకు కరెక్టో తేల్చుకోలేని పరిస్థితి. కొన్ని రోజుల తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యాను. అక్కడ పనిలో లీనమై గతాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించాను. ఎంతలా లీనమయ్యాను అంటే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయేంతలా నా పని తప్ప వేరే ఏది పట్టించుకునేదాన్ని కాదు. ఇలా ఉన్న నాకు అక్కడ రాకీ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతను మా టీం మెంబర్స్లో ఒకడు. కానీ రాకీ అందరికంటే యాక్టివ్గా ఉండేవాడు. ఎప్పుడూ టీవీ యాంకర్ లాగా గలగలా ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూనే ఉండేవాడు. కొద్ది రోజుల్లోనే రాకీ నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. తను అన్ని విషయాల్లోనూ నాకు చాలా హెల్ప్ చేసేవాడు. ఇంకో విషయం ఏంటంటే మా టీం అంతా ఒక పక్కనుంటే మేమిద్దరం మరో పక్కన ఉండేవాళ్ళం. అంటే ఎక్కడికి వెళ్ళినా మేమిద్దరమే వెళ్ళేవాళ్ళం. చాలామంది రాకీ గురించి మా రిలేషన్ గురించి తప్పుగా మాట్లాడేవారు. కానీ అవి నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. అనుకోకుండా ఓ రోజు అమ్మ వాళ్ళు ఊరి నుంచి వచ్చారు. అమ్మా, నాన్న బాగున్నారా? బాగున్నాను. అక్క, అమ్మా నాన్న వచ్చారు. ఏమ్మా అమ్మా బాగున్నావా తల్లి? నేను బాగున్నాను. ఎలా ఉన్నారు నాన్న? అమ్మ బాగున్నాను రా. అల్లుడు గారు ఎలా ఉన్నారు? బాగున్నారు నాన్న. ఎలా ఉన్నావే? ప్రయాణం బాగా జరిగిందమ్మా. నాన్న కూర్చోండి. నాన్న అక్క కాఫీ పెట్టి. ఏమండి అమ్మా, నీకు ఇక్కడ అంతా బాగుందమ్మా? మీరు లేని లోటు తప్ప ఇక్కడ అంతా బాగుందమ్మా. మావయ్య గారు, అల్లుడు గారు బాగున్నారా? మేము బాగున్నాం. మీరు బాగున్నారా? బాగున్నాను. మీరు రిలాక్స్ అవ్వండి, ఈలోపు నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. అలాగేనండి, అలాగే. రాకీ నాన్నని కలిసి నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టాడు. ఆ రోజు అమ్మ వాళ్ళు. ఏమ్మా, మీ ఆఫీస్లో పనిచేసే ఆ రాకీ తెలుసమ్మా? అతను నాతో మాట్లాడాడమ్మా. అబ్బాయి చాలా మంచివాళ్ళ ఉన్నాడమ్మా, మంచి జీతం, పైగా అతను మన కమ్యూనిటీ వాడే. ఆ అబ్బాయి మా అందరికీ అన్ని విధాలా నచ్చాడమ్మా. మరి నువ్వేమంటావు? ఇప్పటికిప్పుడు నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు నాన్న. జరిగింది జరగబోయే దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి నాన్న. ప్లీజ్ నాన్న. ఏంటి ఇంకా ఆలోచించేది? ప్రేమ గిమ అప్పుడే మర్చిపోయానన్నావు కదా, ఆ అబ్బాయిని మర్చిపోలేకపోతున్నావా ఏంటి? అదేం లేదు, అతన్ని ఎప్పుడో మర్చిపోయాను. మరి ఒప్పుకోవచ్చుగా, ఎందుకు ఇష్టం లేదంటున్నావు? ప్లీజ్ అమ్మా, నాకు ఇష్టం లేదు అంతే. నన్ను ఇబ్బంది పెట్టకండి. నా ఇష్టానికి నన్ను వదిలేయండి. లైఫ్లో నేను పెళ్లి చేసుకుంటానా లేదా అన్నది నాకే తెలీదు. ఇప్పుడు ఎందుకు దాని గురించి డిస్కషన్? అలాగంటే ఎలాగమ్మా? అక్కలాగే నిన్ను కూడా ఓ ఇంటిదాన్ని చేసే బాధ్యత మా మీద ఉందమ్మా. పైగా అతను మన కమ్యూనిటీ వాడే. ఫ్యూచర్లో ఏ గొడవలు ఉండవు. నువ్వు బాగుండాలనే కదమ్మా మేము కోరుకునేది. అర్థం చేసుకోతండి. అవునే, అమ్మ నాన్న చూసిన సంబంధమేగా చేసుకున్నాను. నేను బావ ఎంత హ్యాపీగా ఉన్నాం. ఆ అబ్బాయి చాలా మంచివాడంట, పైగా మంచి శాలరీ. మీ ఇద్దరు హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో లైఫ్ ని మిస్యూజ్ చేసుకోకు. నన్ను వదిలేయండి. అమ్మా, నా తెలివి కదా. కూర్చో కూర్చోమ్మా, కూర్చో కూర్చో. నేనెంత చెప్పినా వినకుండా అమ్మ, నాన్న, అక్క అందరూ నన్ను చాలా ఇబ్బంది పెట్టేశారు. అయినా నేను కన్విన్స్ అవ్వకూడదు అనుకున్నాను. కానీ ఇంతలో అమ్మ చెప్పిన మాట వినవే, నీ కాలు పట్టుకో. లేకపోతే ఏంటి నీకు మొండితాను? ఓకే ఓకే, మీ ఇష్టం. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను, సరేనా?
అమ్మా నాన్నల ఫోర్స్ వల్ల నాకు ఇష్టం లేకున్నా వాళ్ళ సంతోషం కోసం పెళ్లి కొప్పుకున్నాను. కానీ ప్రతి పెళ్లికి ఒక గండం ఉంటుంది. అది దాటితే పెళ్లి సుఖాంతం అవుతుందని పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా. అలాగే ఆ రోజు ఒక గండం వచ్చింది, కానీ మనిషి రూపంలో. మీరు అలా చేయండి. అలాగే ఇక్కడ అందరూ పెళ్లి కూతురులాగా ఐటీ భూమి ఇప్పుడు బానే ఉందండి, పర్వాలేదు. లాస్ట్ ఇయర్ కంటే హలో బాగానే ఉంది. హలో హలో బ్రదర్స్, ఇక్కడ పెళ్లి కొడుకు ఎవరు? ఏంటయ్యా నన్ను కొడతా? ఏ పెళ్లి కొడుకు చెప్తాడు, బుద్ధి రాలేదా? నాకంటే బుద్ధి లేదు, అది ఇచ్చిపో. ఇది మందు కదయ్యా. నేను డికాషన్ మందాన్ని కూడా తాగుతా. నువ్వెక్కడి నుంచి వచ్చావురా బాబు? నా భయ్యా, తింటున్నావు. అసలు విషయం ఏంటంటే భయ, నీకు దేవదాస్ లాంటి పెద్ద లవ్ స్టోరీ చెప్తా భయ. ఆ రోజులో లవ్ స్టోరీ ఎందుకు, ఈ రోజులో లవ్ స్టోరీ లేదా? ఆ రోజు లవ్ స్టోరీలు వేరు, ఈ రోజు లవ్ స్టోరీ వేరు. ఆ రోజుల్లో 3 నెలలు ఎంబడి పడ్డా వర్కౌట్ అయ్యేది కాదు. ఈ రోజుల్లో ఒక్క రోజు ఎంబడి పడ్డా డేటింగ్ అంటున్నారు. ఏయ్, పెళ్లి జరిగేటప్పుడు ప్రేమ కథ ఎందుకు? ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటన. ఆ సంఘటనలో నీ జీవితం కూడా ఉన్నది. వద్దంటే వెళ్ళిపోతాయి. తమ్ముడు 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 కూర్చో. నా జీవితమ్మా, ఇది కూడా తీసుకో తమ్ముడు. అది ఏంటో చెప్పరా బాబు. ఓపెన్ చేస్తే అసలు ఏం జరిగిందంటే, అలా జరిపోయింది అంతే. ప్రేమిస్తే సినిమాలో భరత్ లాగా తిరుపతి గాంధీ సెంటర్లో అని తిరుగుతున్నాడు. ఈ అమ్మాయి మాత్రం నేను సెటప్ చేసుకొని పెళ్లి కూతురుగా రెడీ అయిపోయింది. నిజ జీవితంలో వాస్తవాలు తెలియదు భయ, అవి వాస్తవాలని తెలుసుకోవడం తప్ప తెలియదు. రాఖీ పెళ్లి ఎంతవరకు వచ్చింది అని 4 రోజుల తర్వాత నువ్వే మీ ఇంట్లో కూర్చొని బ్రేక్ తర్వాత అని నువ్వే చూసుకుంటావు. అప్పుడు నీకు వాస్తవం అర్థమైంది. అది అందులో నిజం లేకపోతే నువ్వే నన్ను తర్వాత కలుస్తూ ఉంటావు. మరి బాయ్. బాబు, మీ అమ్మాయి వేరే వాడిని ప్రేమించిందా లేదా? అది కాదు బాబు. వేరే వాడిని ప్రేమించిందా లేదా? అవును. ఏమయ్యా, ఎవరినో ప్రేమించిందాన్ని నాకంట కట్టాలని చూస్తావా? అది కాదు బాబు, నా కూతురు ప్రేమించింది కానీ ఏ తప్పు చేయలేదు బాబు. నా కూతురు బంగారం బాబు, బంగారం. మీ రోజుల్లో ప్రేమ మాట్లాడుకోవడం చూసుకోవడం వరకే, కానీ ఈ రోజుల్లో ప్రేమ పబ్బులు, పార్కులు, రిసార్ట్లు, ఎక్కడ పడితే అక్కడ ఫస్ట్ నైట్లే. అయినా నేను ఎలాంటి వాడిని, నాకున్న అలవాట్లేంటి, నేనెంత చెడ్డవాడిని కూడా నీకు చెప్పాను. మీ అమ్మాయి బంగారం, కోహినూరు డైమండ్ అని అన్ని అబద్ధాలు చెప్పావు. అది కాదు బాబు, మన కమ్యూనిటీ. కమ్యూనిటీ తొక్క. క్యారెక్టర్ కావాలి. ఎవరినో మనసులో పెట్టుకొని నాతో వ్యభిచారం చేసే అమ్మాయి నాకు అవసరం లేదు. గుడ్ బాయ్, రండి. ఆ గండం వల్ల పెళ్లి క్యాన్సిల్ అయింది, కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. నా మీద నీకు కోపంగా లేదా? లేదు రేణు, నీ ప్రేమ నాకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. అక్కడ ప్రేమించే వాళ్ళని ద్వేషించరు, ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమిస్తారు. అదే నేను ఫాలో అవుతున్నా. అవును, ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మతో పాటు టీటీడీలో జాబ్ చేస్తున్నాను. నాకు ఓ జాబ్ చూడొచ్చుగా. నేనా? ఓకే, సరే చూద్దాంలే. ఇంకా ఏంటి విషయాలు? ఏముంటుంది, మా నాన్నకి నేను డిప్రెషన్లోకి పోయేసరికి డబ్బు పిచ్చిపోయింది. నేను బాగుంటే చాలు అంటున్నాడు. మా నాన్న కూడా మారిపోయాడు. పెళ్లి కొడుకు ఇచ్చిన స్ట్రోక్కి కమ్యూనిటీ పిచ్చిపోయింది. రోజు వీడిని నిద్ర లేపడమే పెద్ద పని అయిపోయింది. వీడిని దున్నపోతలా ఎప్పుడు పడుకోవడమేనా? చెల్లిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయాలని తెలీదా నీకు? రోజు ఇలా చావగొట్టకపోతే ఆటోలోని బస్సులోనే వెళ్ళొచ్చు. నువ్వు నా పాకెట్ మనీతోనే